బీఆర్కే భవన్ లో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ను శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి బీఆర్ఎస్ నేత కిషోర్ కలిశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఎలక్షన్ కమిషన్ అధికారి గారైనటువంటి సుదర్శన్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కలవడం జరిగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికలు కొనసాగుతున్నటువంటి సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది. దాన్ని తృణీకరిస్తూ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను వయలేట్ చేస్తూ రేపు ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమంలో యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్ లో అక్కడ ఉండేటువంటి ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వాళ్ళు చేస్తున్నటువంటి సన్మాన కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్టు సమాచారం ఉంది. కాబట్టి ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లో పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకుని వచ్చి దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అక్కడ రకరకాలైనటువంటి వయలేషన్స్, ఒకటి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నటువంటి ప్రాంతంలో ఇటువంటి మీటింగులు, ఇటువంటి సన్మాన సత్కార కార్యక్రమాలు జరగడానికి వీల్లేదు. అది 15th ఆగస్టు 26 జనవరి లాంటి కార్యక్రమాలకు మాత్రమే మినహాయింపు ఉన్నది తప్ప ఇటువంటి వాటికి లేదు. నంబర్ 1. నంబర్ 2, ఏ నియోజకవర్గంలోనైతే పరిధిలోని అంతర్భాగమైనటువంటి యూసుఫ్గూడలో అక్కడ గ్రౌండ్ గాని ఆడ సన్మానం చేస్తున్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఆ నియోజకవర్గ ఓటర్లు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం ముఖ్యమంత్రి తెలిసి కావాలని వాళ్లతో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయించుకొని తన ఓటమి భయం నుండి బయటపడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది వయలేషన్ తో పాటు ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందబోతున్నది అనే దానికి సంకేతం. కాబట్టి మేము ఎన్నికల కమిషనర్ గారిని కోరినాం. అక్కడ ఉండేటువంటి అధికారులు, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, పోలీసు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఇతరత్ర డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మున్సిపల్ వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ఆ అధికారులు, కింది స్థాయి ఉద్యోగులు దీనిలో భాగస్వాములు అవుతా ఉన్నారు. పోలీస్ గ్రౌండ్ లో జరుగుతూ ఉన్నది. మరి పోలీసు అధికారులు కూడా దీనికి ఆక్షేపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ ఒక్కరు కూడా అంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్నటువంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి కంటే భిన్నంగా సుప్రీం పవర్ ఎలక్షన్ కమిషన్. అయినప్పటికీ స్థానిక అధికారులు ఈ విషయాన్ని గ్రహించకుండా కోడ్ ఆఫ్ కాండక్ట్ వయలేషన్ కు పాల్పడుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఇది కొనసాగడం అంటే ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయడమే. కాబట్టి దీన్ని ఆపాల్సిందిగా మేము సూచన చేసినాం. ఇదే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి భయానక పరిస్థితిలో ఉన్నది, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆ పార్టీ ఓటమిని ఈ వయలేషన్స్ ద్వారా వాళ్ళు ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, మా అగ్రనాయకత్వం అంతా కూడా చాలా సీరియస్ గా తీసుకుని ఈ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి దుర్మార్గాన్ని ఎండగట్టి ఖచ్చితంగా విజయం సాధించి తీరుతాం.